ప్రేమించి కంటికి రెప్పలా కాపాడుతూ నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. ఈ దినం మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. అయినా పాటల్లో, వాక్యంలో, ప్రార్థనలో దయ చూపండి. ఉదయకాలం ఆరాధనలో దయ చూపారు. ఈ స్థలంలో జరుగుతున్న ఈ సేవను దీవించండి. అనేకులు దీవెనకరంగా ఈ సేవను మీరు చేయండి. పాటల్లో, వాక్యంలో, ప్రార్థనలో మాకు మీరు సహాయం చేయండి. ఈ దినం ప్రత్యేకంగా మాతో మాట్లాడండి. ఈ గ్రామంలో జరుగుతున్న సేవను మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ కొరకు నమ్మకమైన వారిని మీరు సిద్ధము చేయండి ప్రభా. వాక్యం వింటుండగానే బలహీనలైన వారు బాగవ్వాలి నాయన. వివిధ బాధలో ఉన్నవారు బాగుపడాలి. రక్షణ లేని వారు రక్షణ పొందుకోవాలి. నిస్సహాయతలో ఉన్నవారు సహాయాన్ని పొందుకోవాలి ప్రభా. మీరే వారితో మాట్లాడి దయచూపమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పాటల పుస్తకంలో నుండి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని జాగ్రత్తగా వాడుకుందాం. మన పాటల పుస్తకంలో నుండి 119వ పాట పాడుకుందాం. స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. సార్వత్రికాధికారి యేసు నా రక్షణకై నిరుపేదయాయే. సార్వత్రికాధికారి యేసు నా రక్షణకై నిరుపేదయాయే. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. పాపదండాన భయమును బాపి పరమానందము మనకొసగే. పాపదండాన భయమును బాపి పరమానందము మనకొసగేను. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. మన ప్రియ యేసు వచ్చుచున్నాడు. మహిమ శరీరము మన కొసగును. మన ప్రియ యేసు వచ్చుచున్నాడు. మహిమ శరీరము మన కొసగును. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. 66. బెత్లెహేములో పుట్టెనేసు స్తుతించుము మనస. నేడే బెత్లెహేములో పుట్టెనేసు స్తుతించుము మనస. సర్వమును సృష్టించిన సృష్టికర్తయే, సర్వమును సృష్టించిన సృష్టికర్తయే. తనే తాలిమితో తల్లి ఒడిలో
సృష్టికర్తయే సర్వమును సృష్టించిన తానే తాలిమితో తల్లి ఒడిలో తలవాల్చెను, తానే తాలిమితో తల్లి ఒడిలో తలవాల్చెను. బెత్లెహేములో పుట్టెనేసు స్తుతించుము మనస, నేడే బెత్లెహేములో పుట్టెనేసు స్తుతించుము మనస, నేడే బెత్లెహేములో పుట్టెనేసు స్తుతించుము మనసా. మన కొరకై ఉదయించిన రక్షకుడైన యేసయ్య మనం రక్షించాలని పరమభాగ్యాన్ని విడిచి లోకానికి వచ్చిన పరమ తండ్రి, ఆ ప్రేమమైన ప్రేమను మనం వింటున్నాం. ఆ ప్రభు యొక్క ప్రేమను మనం పొందుకుందాం, అనేకులకి ఈ ప్రేమను పంచేవారిగా మనం ఉందాం. ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని మనం పొందుకోవడమే కాదు, అనేకులకి ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఈ భాగ్యాన్ని అందించేవారిగా మనం ఉండాలి. ఎల్లుండు 17వ తారీఖు మీ మధ్యలో క్రిస్మస్ క్యారల్స్ ఉంటాయి. 7:30 గంటలకు మనం ఇక్కడ ప్రభుని ఆరాధిస్తాం. ఈ ఆనందాన్ని ఈ గ్రామానికి పంచుదాం. కాబట్టి ఆ సమయాన్ని వాడుకోండి. ప్రభు ఇచ్చిన సమయం అనేకులు దీవెనిగా ఉన్నట్లుగా చూసుకుందాం. రేపటి దినము అబ్రహాం తల్లి గారి యొక్క జ్ఞాపకార్థ కుటుంబం 11 గంటలకి ఆ సమయాన్ని కూడా మనం వాడుకుందాం. అలాగే 19వ తారీఖు పాకల్పాడు ఆ ప్రాంతంలో క్రిస్మస్ క్యారల్స్ ఉంటాయి. వాటి కొరకు ప్రార్థన చేద్దాం. 21వ తారీఖు యేసయ్య ప్రేమను ప్రతి గృహానికి పంచుతాము. 23వ తారీఖు ఆ గ్రామంలో పంచుతాము. దాని కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన ఒకరు ప్రార్థన చేయండి. దానికి ముందు పోయిన వారం ఏ వాక్యం విన్నాం? పోయిన వారం ఏమీ విన్నాము? బెత్లెహేము ఏంటి? బెత్లెహేము ఎఫ్రాతా, చిన్న గ్రామమైన ఇశ్రాయేలు పరిపాలించేవాడు నీలో నుండి వచ్చును, అదే కదా. కాబట్టి చిన్న గ్రామము బెత్లెహేము ఏంటి? రక్షకుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎలాగా, ఆయన గురించి మనం విన్నాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఒక్కరు ప్రార్థన చేయండి, మిగిలిన వారి హృదయాలు సిద్ధపరచుకుందాం. ఈ లైవ్లో కూడా వాక్యం వెళుతుంది. ప్రజలు వాక్యం వినున్నట్లుగా వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. వారి ప్రతి సమస్య ప్రభు తీర్చినట్లుగా ఆ కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేద్దాం.
దయగలిగిన నాయనా, పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, మీ సన్నిధిలో చేరి మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఈ దినం మీ ఆత్మను మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి నాయనా. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము. నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము చూచుకోవటకు సహాయం చేయి నాయనా. ఈ క్రిస్మస్ దినాలలో ఏ దుష్టుడికి ఏ గృహంలో అధికారం లేకుండా మీరు దయచూపండి. ముందున్న నాయన క్రిస్మస్ కేర్లెస్లో ఈ స్థలంలో పాకాలపాడులో సహాయము మీరు చేయండి. ఎంతో బిజీగా మా జీవితం ఉంటుంది నాయన. మీరే కావలసిన శక్తిని జ్ఞానమును మాకు మీరు దయచేయి. మీరే ఈ దిన సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోండి. ఈ దినమంతా ప్రభా మీ దయగలాస్తాన్ని తోడుగా ఉంచి మీరు నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. మనందరం లేచి నిలబడి దేవుని జీవాత్మ నా మీదికి రమ్మో పాడుకున్నాక దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. విరచు వాంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. జీవాత్మైన దేవా మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడనిది ఏది కూడా మాకు వద్దయ్యా. మమ్మల్ని ముట్టి మీ ఆత్మతో మా ప్రతి అవయవాన్ని నింపి మీకు ఇష్టలుగా మమ్మల్ని ఒక్కొక్కరిని చేయండి. ఈ దినాన మీరు మీ ఆత్మను మాతో ఉంచి మాకు మీరు సహాయం చేయమని, కావలసిన వాక్కులు ఈ దినం మాకు మీరు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దయతో కూర్చోనండి, దేవుని వాక్యానికి వెళదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనము. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రభా, ఈ వాక్యం యొక్క సత్యాలు మాకు తెలియచేయండి. మీరే ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఈ వాక్కుల యొక్క సత్యాలు దయచేసి మాకు తెలియచేయి. అయోగ్యునయ్యా, మీ సెలవు చోటన నన్ను దాచి నాకు ఈ ప్రియబిడ్లకి లైవ్లో వాక్యం వింటున్న వారికి మీరు నాయనా మీ వాక్కుల ద్వారా మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున నిడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని చూస్తుంటే వారికి వర్తమానం అందించబడుతుంది, గుర్తులు తెలియచేయబడుతున్నాయి. ఎవరు ఎవరితో మాట్లాడారు, వారెవరు ఏం చేస్తున్నారు. ఈ వాక్య భాగాన్ని చూస్తుంటే ఆ దేశములో 8వ వచనం నుండి, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఈ వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు దేవుని దర్శనము ఎవరి దగ్గరికి వెళ్ళింది? గొర్రెలు కాచే కాపర్ల దగ్గరికి వెళ్ళింది. కాపర్లు అంటే కాపాడువారు. ఏ గొర్రెలు కాపర్లు అంటే గొర్రెలను కాపాడువారు. వీరేం చేస్తున్నారు? రాత్రి వేళ నిద్రపోతున్నారు, అంతే కదా. ఏం చేస్తున్నారు? రాత్రులు గొర్రెల కాపర్లు మందను కాచుకుంటున్నారు. అందరూ నిద్రపోతుంటే వీళ్ళు
మెలకువగా ఉండి గొర్రెలు కాచుకుంటున్నారు. దేవుడు ఎప్పుడు కూడా సోమరులతో మాట్లాడాడు. దేవుని దర్శనాలు ఎప్పుడు కూడా నిద్రపోతులకి రాదు, సోమరులకి రాదు. దేవుని దీవెన కూడా సోమరులకి రాదు. ఆనందము సోమరులు పొందుకోలేరు. ఇక్కడ గొర్రెల కాపర్లు రాత్రి వేళ ఆ దేశంలో, యోధా దేశంలో గొర్రెలు కాచుకుంటున్నారు. ప్రభు నీతో మాట్లాడాలి అంటే సోమరిపోతుగా ఉంటే మాట్లాడడు, బాధ్యత లేనివాడుగా ఉంటే మాట్లాడడు. నాకేమీ పట్టదులే, ఇది ఎవరికోలే అనుకుంటే దేవుడు నీతో మాట్లాడడు. దేవుడు ఈ దినం నాతో ఏం మాట్లాడతాడు, ఈ దినం ఆయన సేవకుల ద్వారా ఏ వాక్యం నాకు ఇస్తాడు అని ఆశతో ఎదురు చూస్తుంటే దేవుడు వారితో మాట్లాడతాడు. ఇక్కడ బాధ్యత కలిగి గొర్రెలు కాచుకుంటున్నారు. ఈ దినాలలో చాలామందికి బాధ్యత లేకుండా తయారైపోతున్నారు. చాలామందికి బాధ్యత ఉండలేదు. కొంతమందిని చూస్తుంటే ఏమీ పట్టినట్టుగా ఉంటారు. కుటుంబాలలో కొంతమంది బాధ్యత ఉండదు, పిల్లలకు బాధ్యత ఉండదు, భార్యకి బాధ్యత ఉండదు, భర్తకి బాధ్యత ఉండదు, తల్లిదండ్రులకు బాధ్యత ఉండదు. అలాంటి కుటుంబాలు వృద్ధిలోకి రావు. ఒక కుటుంబ యజమాని బాధ్యతతో ముందుకు సాగితే ఆ కుటుంబము వృద్ధిలోకి వస్తుంది. బాధ్యత కొంతమంది దేవుడు లేనివాడు కూడా కొంత బాధ్యతగానే చూసుకుంటున్నారు. దేవుడిని కలిగి ఉన్నామని బాధ్యత లేనివాళ్ళు కొంతమంది అవుతున్నారు. ఇది చాలా దుఃఖం. ప్రభువుని కలిగిన వారు ఇంకా చాలా బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే యేసయ్య సన్నిధికి వెళ్తున్నాను, బాధ్యత లేకుండా ఇష్ట ప్రకారం ఉంటే ఈయన ప్రార్థనకి వెళ్తున్నాడు, ఏంటి ఈ కుటుంబం ఎలా ఉంది, వీళ్ళ పిల్లలేంటి ఎలా ఉన్నారు, వీళ్ళ బ్రతుకులేంటి ఎలా ఉన్నాయి, వీరు ఏంటి ఎలా అయిపోయారు అని నలుగురు అని దేవుడి నామానికి అవమానం తెస్తారు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు బహు జాగ్రత్తగా బాధ్యత కలిగి ఉంటారు. ఇదే విడ్డూరమో కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు కానీ బాధ్యత లేని వారు అయిపోతున్నారు. అటువంటి వారి జీవితంలో దేవుని యొక్క ఉగ్రత ఆ కుటుంబాల మీదకి, వారి మీదకి వెళ్తుంది. బాధ్యత లేకపోతే నువ్వు నష్టపోతావు. బాధ్యత లేని కుటుంబాల మీదకి దేవుని ఉగ్రత వెళ్తుంది. జాగ్రత్త. ఇక్కడ వీరి జీవితంలో బాధ్యత కలిగి బ్రతుకుతున్నారు. ప్రభువుని కలిగిన కుటుంబాలు బాధ్యత కలిగి ఉంటాయి. ప్రభు నాకు కుటుంబ జీవితం ఇచ్చాడు, ప్రభు నాకు భార్యని ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, ప్రభు నాకు భర్తనిచ్చాడు, లేక ఈ ఉద్యోగం ఇచ్చాడు, ఈ పని ఇచ్చాడు, ఈ పనిలో నేను నమ్మకంగా ఉండాలి అన్న మనసు మనలో ఉన్నప్పుడు బాధ్యత కలిగి పనిచేస్తాం. ప్రభు దగ్గరికి వచ్చి బాధ్యత లేకుండా ఉంటే అటువంటి వారు దీవించబడరు కదా. వారి కుటుంబానికి, వారి జీవితంలో శానా దయపట్టినవాడు వాడికి వాడే హాని చేసుకున్నట్టుగా బాధ్యత లేని వారు వారికి వారే నష్టపరుచుకుంటారు. చూడండి, శానా దయపట్టిన వాడు ఎవరన్నా కుట్టారా, ఎవరైనా తిట్టారా, ఎవరిని గాయం చేశారా, ఎవరు రాళ్ళేసి కుట్టారా, ఎవరు చేశారు? మార్కు 5వ అధ్యాయం. ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ చూస్తుంటే 5వ అధ్యాయము 3-4 వచనాలు, 2 కూడా చదువుదాం. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతో అయినను ఎవడనూ వానిని బంధించలేకపోయాను. పలుమారు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలు తుత్తినీలుగా చేసిన కనుక ఎవరో వానిని సాధుపరచలేకపోయాను. 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధులలో కొండలలో కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. ఎవరో గాయపరుచుకున్నారు? వాడే గాయపరుచుకుంటున్నాడు. ఎవరైనా గాయం చేస్తున్నారా? బాధ్యత లేనివాడు తన్ను తానే గాయపరుచుకుంటాడు, ఎవరో చేయక్కర్లేదు.
ఈ గొర్రెల కాపర్లు బాధ్యత కలిగిన వారు. సహోదరుడా, దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, బాధ్యతగా చూస్తున్నావా? సహోదరి, దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, బాధ్యత ఉందా? పిల్లలారా, దేవుడు మీకు తల్లిదండ్రులు ఇచ్చాడు, బాధ్యతగా మీ పనులు మీరు చేసుకుంటున్నారా? బాధ్యత లేకపోతే మీరు మీ పనులలో దీవించబడలేరు. ప్రతి ఒక్కరికి వారి వారి బాధ్యతలు ఉంటాయి. ఒక దైవజనుడిగా సంఘాన్ని కాచుకునే బాధ్యత నాది. ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు కష్టంలో ఉన్నారో, ఎవరు ఇబ్బందులో ఉన్నారో, ఎవరు ఎట్లా ఉన్నారో గమనించి వారి కొరకు ప్రార్థన చేయటము దైవజనుని యొక్క బాధ్యత. తండ్రి యొక్క బాధ్యత, పిల్లలు ఎలా చదువుతున్నారు, కావలసిన ఆహార పదార్థాలు ఉన్నాయా, పిల్లలకి కావలసినవి ఉన్నాయా, పిల్లలు చదువుకోవడానికి కావలసిన అవస్థలు ఉన్నాయా, పిల్లలు తినడానికి సరైన ఆహారం ఉందా, పిల్లలు వెళ్ళడానికి తగిన వాహనం ఉందా, పిల్లలు వెళ్ళడానికి తగిన ఆర్థిక డబ్బులు ఉన్నాయా, ఈ పిల్లడు బాగా చదువుకోవాలి, మంచి స్కూల్లో చేర్చాలి, ఆ ఫీజు కట్టాలి. ఇవన్నీ కూడా ఒక తండ్రికి బాధ్యత. తల్లి బాధ్యత, పిల్లలు వెళ్తున్నారు, వాళ్ళకి పొద్దున్నే క్యారేజ్ రెడీ చేయాలి, బట్టలు రెడీ చేయాలి, మంచి స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ మధ్యలో ఏం తింటారో అవి చూసుకోవాలి. తల్లి యొక్క బాధ్యత. భర్త ఉద్యోగానికి వెళ్తున్నాడు, ఆయన క్యారేజ్ ఏమి ఇవ్వాలి, ఏ బట్టలు ఇవ్వాలి, భార్య యొక్క బాధ్యత. భర్త ఇంట్లో ఈ భార్య నాకు రేపు ఆహార పదార్థాలు నాకు నా పిల్లలకు సిద్ధం చేయాలి, కావలసిన కూరగాయలు ఉన్నాయా, కావలసినటువంటి వస్తువులు ఉన్నాయా, కావలసిన నూనె ఉందా, అది ఏమంటే ఇవి లేవు అవి లేవు అని చెప్తుంటే అన్ని సమకూర్చాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? భర్తకు ఉంది. పిల్లలు, మా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు మా కోసం, వారు ఏం ఆశపడుతున్నారు, కష్టపడి చదువుకోమంటున్నారు, మా బాధ్యత చదువుకోవాలి. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తే ఆ కుటుంబము నెమ్మది సమాధానాలతో ప్రశాంతంగా ఉంటుంది. బాధ్యతలు మర్చిపోతేనే సమస్యలు వస్తాయి. ఎవరి బాధ్యతలు వారు చేయకపోతే కష్టాలు వస్తాయి, దుఃఖం వస్తుంది, కొన్నిసార్లు ఎడబాటు వస్తుంది, మరణం కూడా వస్తుంది. నా కర్మ, ఈ కుటుంబం ఇంతే, నేను ఎంత కష్టపడ్డా ఏమి సుఖం లేకుండా అయిపోయా, లాభం లేదు, ఇక నేను బ్రతకడం వేస్ట్ అనుకుంటుంది. సమస్యలు తీరినప్పుడు భార్య, ఇంత చేస్తున్నా, అప్పులు పాలవుతున్నాను, ఇంత కష్టపడుతున్నా, ఇది అవట్లా, ఏంటో నా జీవితం ఎలా అయిపోయిందని ఒక్కోసారి బాధ్యత లేనివాడు ప్రవర్తించే దాన్ని బట్టి పెరుగుతున్నప్పుడు ఆ భర్త ఇలా అయిపోతాడు. కష్టపడి చదువుతున్నాను, నా చదువు సరిగా అబ్బట్లేదు, రావట్లేదు, ఏం చేయాలి నేను, నా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు, నేనేమో ఆటల మరిగి ఇష్టప్రకారం తిరిగాను, చివరి స్టేజ్కి వచ్చాను, ఇలా అయిపోయాను, బాధ్యత లేకుండా ఆటలాడాను, ఫ్రెండ్స్తో తిరిగాను, పరీక్షలు వచ్చినాయి, రాయలేకపోతున్నాను, నా తప్పితే వాళ్ళు బాధపడతారు, కాబట్టి నా జీవితాన్ని ఇంకా ముగించుకుంటా అనుకునే వాళ్ళు ఉంటారు. బాధ్యత లేనప్పుడు సమస్యలు వస్తాయి. గొర్రెల కాపర్లు వారి బాధ్యత, దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఇన్ని గొర్రెలు ఇచ్చాడు, ఈ కాచుకుంటే మాకు జీవనం, ఇవి పెంచుకుంటే పెద్దవి అవుతాయి, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, అలాగా దీనివల్ల మా కుటుంబాలు నడుస్తాయి. కాబట్టి వీటిని రాత్రి టైం అయిపోతే ఏ శత్రువులు వస్తారో, ఏ క్రూర జంతువులు వస్తాయో, వీటికి ఎక్కడ నష్టం కలిగిస్తాయో, కాబట్టి వీటిని మేము కాచుకోవాలి. పెద్దోడా, నువ్వు నిద్రపోబాకు, ఆ వైపు నువ్వు కాపలాకాయి, చిన్నోడా ఇటువైపు నువ్వు చూస్తూ ఉండు, నేనేమో ఇటుంటాను, తమ్ముడేమో కొంచెంసేపు పడుకొని లేవాడిని, వాళ్ళిద్దరు పడుకుంటారులే, మనం కొంచెంసేపు నాకు లేపుదాం. ఏంటిది? బాధ్యత. ఏమోనయ్యా, నాకు నిద్ర వస్తుందయ్యా, నా వల్ల కాదయ్యా, నేను నిద్రపోతా అంటే బాధ్యత లేకపోతే ఏ క్రూర జంతువు వస్తుంది, ఏ దొంగడు వస్తాడు, ఎత్తుకుపోతాడు. బాధ్యత లేనివాడు నష్టపోతాడు, పోగొట్టుకుంటాడు. గొర్రెల కాపర్లు పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు, వారు బాధ్యతగా గొర్రెలను కాస్తున్నారు. దేవుడు ఎప్పుడు కూడా సోమరులతో మాట్లాడడు, నిద్రపోతులతో మాట్లాడడు. దేవుడికి వాళ్ళతో సంబంధమే ఉండదు. మెలకువతో ఉండి ప్రార్థించేవారు, ప్రభు దగ్గర కనిపెట్టుకునేవారు, దేవునిలో నడిచేవారు
వారితో ప్రభువుకు సంబంధం. దేవుడు సమూయేలుతో ఎప్పుడు మాట్లాడాడు? నిద్రపోతుంటే మాట్లాడా? ఎప్పుడు మాట్లాడాడు? చెప్పండి. దీపం ఎప్పుడు ఆపుతారు? దీపం ఎప్పుడు ఆపుతారు? నిద్రపోయే ముందు దీపం ఆపుతారు. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము జాగ్రత్తగా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో 2వ వచనము. ఆ కాలమందు ఏలీ కనులు మంద దృష్టి కలవైనందున అతడు చూడలేక ఆ స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. దీపం ఆరలేదు, జస్ట్ అలా రిలాక్స్గా పడుకున్నాడు, నిద్రపోట్ల. అయ్యగారేమో పండుకున్నాడు, ఇతనేమో దీపం ఆరకముందే మందిరంలో పనులన్నీ చేసి అప్పుడే అట్లా పడుకున్నాడు. దేవుడు సమూయేలును పిలిచాడు, యెహోవా సమూయేలును పిలిచెను. నిద్రపోతులు పిలిస్తే అర్థమవుతుందా? నిద్రపోతులకి బాగా గాఢ నిద్రలో ఉంటే పిలిచారనుకో అర్థమవుతుందా? పిలుస్తామా? పిలవలేం కదా. నిద్రపోతులకి తెలీదు. ఒక దినానా ఒక దొంగోడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి పడుకున్న భార్య దగ్గర, ఒక ఆడామ దగ్గరికి వెళ్ళి ఆ పక్కన పడుకొని మెడ తడుగుతున్నాడు. ఏంటి మెడ తడుగుతుంటే ఏమంటుంది? రానన్నావుగా వచ్చావే, రానన్నావుగా వచ్చావే అంటుంది. నిద్ర మాత్రం మాటలా పోతుంది, నిద్రపోతుంది. తడుగుతున్నాడు, రానన్నావుగా వచ్చావే. ఆయన ఏమన్నాడు? రాత్రి ఊరు వెళ్తా, నేను ఈరోజు రాను, పని ఎక్కువైంది, రాకపోవచ్చు రేపు వస్తాను అని చెప్పాడు. ఏమో నిద్రపోతుంది. ఇటు దొంగడు ఎట్లాగో వచ్చాడు, వచ్చి ఆ పక్కనే పడుకొని మెడ తడుగుతున్నాడు. ఆడు దొంగడు వచ్చిన పని ఏంటి? గొలుసు తీసుకుపోవాలి. కొంతమంది బాధ్యత లేనోళ్ళు, దానికి రెస్ట్ ఉండదు. 24 గంటలు మెడకే ఉంటుంది, నెలంతా మెడకే ఉంటుంది. స్నానం చేసినప్పుడు మెడకే ఉంటుంది, నిద్రపోతున్నప్పుడు గొలుసు మెడకే ఉంటుంది. అది అది తీరిక. అమ్మగారు కాలేజీ నుండి రావటం ఆలస్యం, గొలుసు తీసి పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ఉదయం కాలేజీకి వెళ్ళేటప్పుడు మళ్ళీ అది మెడకేస్తుంది. అవసరమైతే దాన్ని వాడుకుంటుంది అంతే. ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఆ గొలుసు అట్ట వేసుకుంటుంది. అది వివాహానికి ఉన్న తాళి ఉంటుంది కదా దానికి. సరే, లేనప్పుడు అది లోపల వచ్చి రావటం ఆలస్యం, స్నానానికి ముందు దాన్ని తీసేసుకొని ఒక బాక్సులో దాచుకొని స్నానానికి వెళ్తుంది, తన పనులు ముగించుకుంటుంది. మళ్ళీ ఉదయం మళ్ళీ కాలేజీకి వెళ్ళేటప్పుడు, ప్రయాణం ప్రారంభించినప్పుడు వేసుకుంటుంది. కొంతమంది జీవితంలో ఎప్పుడూ అది అంతే. ఇది ఆ బాపతం, ఈ అమ్మ ఆ బాపతం. ఈడేం చేస్తున్నాడు? నిద్రపోతున్నా ఎతుకుతున్నాడు, గొలుసు ఎతుకుతుంటే లేవట్లా. మా ఇంటికి కూడా వస్తారులే, మా ఆయనేలే అనుకుంటా, రానన్నావుగా వచ్చావే, రానన్నావుగా అంటది కదా. కళ్ళు మాత్రం చెప్పండి తెరవట్లా. ఏం పోతుంది? పండుపోతుంది, నిద్రపోద్ది. పండు నిద్రపోద్ది. కొంతమంది నిద్రే. క్రైస్తవుడు చురుకుగా ఉండాలి. నిద్రపోతున్నప్పుడు కూడా ఆలోచించేటట్టు ఉండాలి. కొన్నిసార్లు అలసిపోయినప్పుడు ఏం తెలియదు, కానీ బాధ్యతగానే ఉండాలి. అయిపోయింది, వాడు నిద్రపోతున్నా వస్తావా అన్నాడు, మొత్తానికి ఎత్తుకాడు, గొలుసు తీసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అమ్మ మాత్రం చెప్పండి, నిద్ర నుండి మాత్రం లేవాలా, వచ్చాడులే, పడుకున్నాడులే, ఆయన పడుకొనిలే అనుకుంటుంది. తెల్లాలేసి ఏడి అని చూస్తే లేడు, మెడ చూస్తే గొలుసు లేదు. అన్ని ఎత్తుకునేవాడు, బాబోయ్ ఫోన్ చేసి, ఏమయ్యా వచ్చావా రాత్రి? నేను రావటం ఏంటే పిచ్చితేనా? నేను చెప్పాగా నీకు. ఏడుపమ్మో, నాకు గొలుసు పోయింది.
ఏమకుండా వస్తుంది. ఇంకా చాలామంది జీవితాలలో సోమరులు అయిపోతున్నారు, నిద్రపోతులు అయిపోతున్నారు. గొర్రెల కాపర్లు అలా లేరు. సోమరులు నిద్రపోతులై ఆమె గొలుసుని పోగొట్టుకుంది. ఎన్ని వేలు అవుతుంది గొలుసు? 1000 రూపాయలు, 2000 రూపాయలు వస్తుందా? వేలలో 30,000 ఖరీదు. వారి దాని పొడవును బట్టి, మందాన్ని బట్టి పెరిగిపోతూ ఉంటుంది. 20,000, 30,000, 50,000, లక్ష వెళ్ళిపోతూ ఉంటుంది. లక్షకు వస్తుందా? 1,20,000కి వస్తుందా? 2 లక్షలు, 3 లక్షలు వెళ్ళిపోవాలి. ఈ సోమరిది అన్ని లక్షల గొలుసు పోగొట్టుకుంది. గొర్రెల కాపర్లు అలా నష్టపోవడం ఇష్టపడలేదు. దేవుడు మాకు నమ్మి గొర్రెలు ఇచ్చాడు, మేము వీటిని కాపాడుకోవాలి. ఎంతోమంది జీవనం కష్టమైతే మాకు ఈ జీవనం ఇచ్చాడు, వీటిని మేము కాపాడుకోవాలి అని మెలకుగా ఉండి ఏం చేస్తున్నారట? తమ గొర్రెలను కాచుకొనుచుండగా, రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. లూకా 2:8. రాత్రి వేళ గొర్రెల కాపరులు పొలంలో ఉండి తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ప్రభు దూత గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చాడు. గొర్రెల కాపర్లారా, ఆ వెలుగును చూచి భయపడిపోతున్నారు. ఈ చీకట్లో రాత్రి వేళ చీకటి ఉంటుంది, మేము లైట్లు వేసుకుంటేనే ఆ వెలుగు వస్తుంది. టార్చ్ లైట్లు అన్నా వేయాలి, ఫోన్ లైట్ అన్నా వేయాలి. ఆ రోజుల్లో టార్చ్ లైట్లే, ఫోన్లు లేవు. టార్చ్ లైట్లు వేయాలి, ఆ లైట్ వేస్తే కొంచెమే వెలుగు వస్తుంది, కొంత ఎక్కడేస్తే ఆ వరకే వెలుగు వస్తుంది. కానీ ఇదేంటి ఇంత ప్రకాశమానమైన వెలుగేంటి? ఇంత భయంకరంగా ఉంది వెలుగు, ఈ ప్రాంతమంతా ప్రకాశిస్తుంది. బాబోయ్ అని ఉరికిపోతున్నారు గొర్రెల కాపర్లు. ప్రభు దూత ఆ వెలుగులో నుండి భయపడిపోతున్న గొర్రెల కాపర్లకు చెప్తోంది. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. 9వ వచనము. ప్రభు మహిమ వెలుగు వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడిరి. వారి చుట్టూ భయపడిరి అంటే ఎంతమంది అంటారు? ఒకరికంటే ఎక్కువ మందేగా. వారు అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటే వారు, ఒక్కడైతే వాడు, అతను అంటారు. వారు ఎక్కువ మంది ఉంటే, అందరూ భయపడిపోతుంటే దూత ఏం చెప్తాడు? భయపడమాకండి, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నా. దావీదు పట్టణంలో ఈరోజే రక్షకుడు మీకోసం పుట్టాడు. రేపు కాదు, ఇప్పుడే. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు గుర్తు, ఆనవాలు, గుర్తు. ఒకసారి మనకి ఆనవాళ్ళు, గుర్తులు కావాలి. పలాని ఊరు మీటింగ్కి వెళ్ళాలి, పలాని ఊరు వెళ్ళాలి, పలాని ఇంటికి వెళ్ళాలంటే ఆ బారు వెళ్తుంటే కుడివైపు ఒక గొంతు ఉంటుంది, ఆ గొంతులో ఉన్న బారుకి వెళ్తే ఎడవైపు ఉంటుంది ఆ మొదటిల్లే అంటారు, గుర్తు. ఆ బారు వెళ్తూ ఉంటే పలాని ఊరు ఉంది, పలాని రఘురామ నగర్ ఉంది. ఆ రఘురామ నగర్ అంటే ఏం లేదు, పెద్ద రోడ్డు ఉంటుంది. ఆ ముందు ఏం లేదు, ఆ అవతల మదర్ తెరీసా బొమ్మ ఉంటుంది, దాని ఎదురు రోడ్డే. లేకపోతే పలాని స్కూలు చివర తూర్పు అంచు ఆ రోడ్డు, పెద్ద తార్ రోడ్డు కనపడుతుంది, అదే రఘురామ నగర్. అలా వెళ్ళిపోతే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, దాని తర్వాత ఇంకొక అపార్ట్మెంట్ ఉంటుంది, అదే వాళ్ళ ఇల్లు. దాని ఎదురుగా పెద్ద కాలేజ్, శాంతినికేతన్ అని పెద్ద గ్రౌండ్ కాలేజ్ కనిపిస్తుంది. కొన్ని గుర్తులు చెప్తే మనం సింపుల్గా వెళ్ళటానికి వీలవుతుంది. పలాని బీరువాలో పలాని పెట్టాను కానీ రెండో ఆరులో కుడివైపు ఆ బట్టల కింద. గుర్తు చెప్పకపోతే తీయలేం కదా. గుర్తు చెప్తే ఆ వస్తువుని సింపుల్గా మనం తీయగలం. ఛార్జర్ పెట్టాను కానీ తీసుకురా, ఎక్కడ పెట్టావు చెప్పకపోతే ఇల్లంతా ఎతకాల్సి వస్తుంది. ఎక్కడ పెట్టావు నువ్వు ఎతకపోతే, సరైన గుర్తు చెప్పకపోతే టైం వేస్ట్ అవుతుంది. ఫలాని హాల్లో ఎదురుగా కబ్బోర్డ్ ఉంది కదా, ఆ టీవీ పెట్టేది, దాని పక్కన అంచులు పెట్టాను చూడు, దెబ్బకి తీసుకోగలం కదా. గుర్తులు చెప్పగలిగితే సింపుల్గా ఐడెంటిఫై చేయగలం, తీసుకోగలం.
దేవుని దూత ఆ గొర్రెల కాపర్లకి ప్రభువుని సింపుల్గా వెళ్ళగలిగినటువంటి గుర్తులు చెప్పాడు. గొర్రెల కాపర్లారా, రక్షకుడిని మీరు చూడాలి అంటే గుర్తులు ఇవే. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉంటారు, అదే మీకు గుర్తు. శిశువు అంటే అప్పుడే పుట్టిన వాడిని శిశువు అంటారు, బేబీ. పుట్టిన బిడ్డకి ధనవంతులైతే మంచి డ్రెస్ తెస్తారు. ఆ డ్రెస్సులో లేక ఒక క్లాత్ తెప్పించి బిడ్డలకి ఏం చేస్తారు, మొత్తం చుట్టేస్తారు. లీడియమ్మ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ బిడ్డల్ని బయట తెచ్చేటప్పుడు ముఖం ఒక్కటే కనపడింది, మొత్తం చుట్టి పడేశారు, ఏం కనపడలేదు, ముఖం మాత్రం కనపడింది. చిన్న బిడ్డలకి తల ఒక్కటే కనిపిస్తే శరీర భాగాలన్నీ చలికి తట్టుకోలేరని, అప్పుడు వరకు తల్లి గర్భంలో ఉంటారు వేడిగా, బయటకు వస్తే తట్టుకోలేడని ఆ నర్సులు డాక్టర్లు హాస్పిటల్లో మొత్తం కప్పేస్తారు. పేదలైతే గుడ్డ ముక్కలతో కప్పేస్తారు, చిన్న చిన్న ముక్కలు, కాళ్ళకి ఒకటి, చేతులకన్నీ అట్లా కట్టేస్తారు. ఇక్కడ మన కొరకు యేసు ప్రభు రిక్తుడిగా, ఏమి లేనివానిగా పుట్టాడు రక్షకుడు. యేసు ప్రభు మన కొరకు ఎలా వచ్చాడు? ఏమీ లేనివానిగా వచ్చాడు. మన కొరకు రక్షకుడు. ఏంటి? రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరమున చేర్చ దివికొచ్చాడమ్మా, అంతే కదా. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా. పాపమే లేనోడమ్మా, భారమే మోసాడమ్మా, విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రె పిల్లమ్మా. ఎలాగా? పాపమే లేనోడమ్మా, పాపుల రక్షకుడమ్మా, ప్రాణమీయ వెనుకాడని ప్రేమామయుడు అని అమ్మా. మన కోసం ఇలాకొచ్చిన యేసురాజు ఇతడమ్మా, జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా. పాపమే లేనోడమ్మా, పాపుల రక్షకుడమ్మా, ప్రాణమీయ వెనుకాడని ప్రేమామయుడోయమ్మా. మన కోసం ఇలాకొచ్చిన యేసురాజు ఇతడమ్మా, జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా. రక్షకుడు వచ్చినాడు మనల్ని రక్షించడానికి, నిన్ను నన్ను పరముకు చేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపము లేనివాడు, పాపులను రక్షించేవాడు, ప్రాణమీయటానికి వెనుకాడని ప్రేమామయుడు. మన కోసం ఈ లోకానికి వచ్చిన యేసు రాజు, జగమంతా కొలిచే ఇమ్మానుయేలు రాజు. ఈయనే దేవుడు, ఆయన మనకు తోడుకుండేవాడు, ఆయనే రక్షకుడు. ఈ రక్షకుడు పొత్తి గుడ్డలతో, సామాన్యమైన వస్త్రాలతో చుట్టబడి పశువుల తొట్టిలో ఉంటాడు, అదే మీకు గుర్తు. ఎవరు చెప్పాడు దూత వర్తమానం? నిద్రబోతులకు చెప్పాడు, సోమరులకు చెప్పాడు కదా, అంతే కదా? కాదు, నిద్రపోకుండా గొర్రెలు కాచుకునే గొర్రెల కాపర్లకు చెప్పాడు. ఈ దేవుడు సామాన్యులను కూడా ప్రేమించేవాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఈ దేవుడు ఎవరో? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1వ వచనము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనంలో ఎవరు ఈ దేవుడు? చూడండి, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్ట ఉద్దేశించినది ఏ పాటిది? యెషయా గ్రంథం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనము. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కాదా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఈ దేవుడు.
ఇలాంటి దేవుడు ప్రియులారా, ప్రభు ఇంత గొప్ప దేవుడు. ఆకాశ మహాకాశాలు కూడా ఆయనకి పట్టవు, అంత గొప్ప దేవుడు. ఈ దేవుడు మానవ హృదయాన్ని ఎన్నుకున్నాడు. ఈ దేవుడు ఈ ఉన్నతమైన మందిరం, ఈ ఉన్నతమైన హృదయం ఎన్నుకున్నాడు. ఆకాశ మహాకాశాల పటాల జాలనే దేవుడు మనలను రక్షించడానికి నరావతారిగా మానవాకారిగా వచ్చాడు. మానవాకారిగా మానవుడు ఏ ఆకారంలో ఉన్నాడో ఆ ఆకారంలో అన్ని జన్మలలో మానవ జన్మ గొప్పది. జంతువులకి ప్రాణమే ఉంది, శరీరం ఉంది, కానీ మానవుడికి ఆత్మ కూడా ఉంది. జంతువులు చనిపోతే అంతటితో కథం. మానవ జీవితంలో ఆత్మకు చావు లేదు. నరుని ఆత్మ దేవుడిచ్చిన దీపం. మానవుడిలో శరీరము, ప్రాణము, ఆత్మ ఉన్నాయి. దేవుడు ఆత్మని తీసుకుంటే ప్రాణం పోతుంది, గుండె ఆగిపోతుంది. ప్రాణం పోతే శరీరం కదలదు, కట్టయిపోద్ది, మట్టికి మన్నుగా అవుతుంది, దహనం చేసినా భూస్థాపన చేసినా. ఆత్మ ఏంటంట? ఆత్మ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ప్రసంగి 12వ అధ్యాయం. మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును 7వ వచనం. ప్రసంగి 12:7. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ మళ్ళీ వెళుతుంది దేవుడి దగ్గరికి. ఆత్మకు చావు లేదు. నరుని ఆత్మ ఆయన బొమ్మను చేసి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా, ఆయన వాయువు, ఆయన గాలి ఊదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. ఆదికాండము 2వ అధ్యాయము. ఈ దేవుడు ఆయనే చేశాడు. ఏం చేశాడు? 7వ వచనము. దేవుడు యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నాసికారంధ్రములో అనలా, రంధ్రములలో అంటే ముక్కు ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? నాసికం అంటే ఏంటయ్యా? ముక్కు. ముక్కుకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? 1, 2 రంధ్రాల్లో ఫూ అని ఊదాడు. ఈ రంధ్రాలు రెండిట్లో ఊదాడు. అందుకే మన ముక్కు 2 వైపులకు గాలి వస్తుంది. చూసుకోండి, వస్తుందా? ఒకదాని నుండి వస్తుందా? ఒకదానిలో దేవుడు ఊదలా, రెండిట్లో ఊదాడు. కాబట్టి 2 ముక్కులో కూడా గాలి వస్తుంది. ఒక ముక్కు మూసి అనండి గాలి వస్తుందా? ఇటు మూసి అనండి వస్తుంది కదా. నాసికారంధ్రములలో దేవుడు ఆయన వాయువు ఊదాడు కాబట్టి నరుడు జీవించే ఆత్మయ్యాడు. ఈ వాయువుని రా అంటే ఆ జీవం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. నర్లరా తిరిగి రండి అని ప్రభు చెప్తే ఆ జీవవాయువు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము జాగ్రత్తగా 3వ వచనము. నీవు మనుషులను మంటికి మారుస్తావు, నర్లరా తిరిగి రండి అని నువ్వు సెలవిస్తే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ప్రభు రా అనగానే వాయువు మనలో నుండి, జీవవాయువు మనలో నుండి వెళ్ళిపోతుంది. జీవవాయువు వెళ్ళిపోతుంది అంతే. అప్పుడు మానవుడిని అంటారు జీవుడు పోయాడు, ప్రాణం పోయింది, గాలి పోయింది అంటారు. గాలి దేవుడు ఇచ్చింది గాలి. దేవుడు రమ్మంటే ఉండేవాడు ఎవ్వడో ఉండడు. నర్లారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవాలి. మన్ను అనేది వెనుకటి వలె మంటికి వెళ్తుంది. ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఈ ఆత్మ, మానవుడికి ఆత్మ ఉంది కాబట్టి జీవులలో గొప్పోడు, ఏలగలడు, శాసించగలడు, సింహాన్ని తీసుకురాగలడు, దాన్ని సర్కస్లో ఆడించగలడు, ఏనుగుల్ని తేగలడు, డ్యాన్స్ చేయించగలడు, ఆడించగలడు. ప్రతి జంతువు, కోతిని తేగలడు, ఆడించగలడు, ప్రతి జంతువుని ఆడించగలడు. ఈ మానవుడిని రక్షించాలంటే మానవుడు దేవుని ఆజ్ఞలు మీరి పాపం చేయటం వలన దేవుడికి దూరమైపోయిన వాడిని మరలా దేవుడికి దగ్గర చేయటానికే మానవులు రక్తమాంసములు కలిగిన వారు కాబట్టి యేసు ప్రభు
మానవాకారిగా వచ్చాడు. మానవుడిలో జన్మ కర్మ పాపములు ఉన్నాయి. ఈ జన్మ కర్మ పాపములో ఉన్న వారిని పాపములో ఉన్నవాడు రక్షించలేడు కాబట్టి పాపం లేనివాడు కావాలి. కాబట్టి యేసు ప్రభు స్త్రీ సంతానం నుండి పుట్టాడు. స్త్రీ సంతానం మాత్రమే, పురుషుడితో సంబంధం లేదు. ఆదాముని దేవుడు ఒకడే, పురుషుడితో మాత్రమే సంబంధమైంది. దేవుడే ఆదామును సృష్టించాడు. స్త్రీ పురుష సంబంధముతో వచ్చిన వారు పిల్లలు. పురుష సంబంధమే లేనిది స్త్రీ సంతానము. ఆమె మరి నుండి వచ్చింది. ఆమెలో జన్మ కర్మ పాపం, ఆమెలో జన్మ కర్మ, ఆమె జన్మ పాపము ఉంది, కర్మ పాపం ఆమెలో లేదు. ఆమె నుండి వచ్చినవాడు, కన్య గర్భం నుండి వచ్చినవాడు, పురుషునితో సంబంధం లేకుండా వచ్చినవాడు రక్షకుడు యేసు ప్రభువు మాత్రమే. ఆయన మాత్రమే పాపము లేనివాడు కాబట్టి పాపములో ఉన్న వారిని రక్షించ సమర్థుడు. మనం రక్తమాంసములు ఉన్నవారం కాబట్టి మనల్ని రక్షించాలంటే మానవుడిగా రావాలి. కాబట్టి యేసు ప్రభు మానవాకారిగా వచ్చాడు. హెబ్రీ 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయాలని, మరణ భయంతో జీవితకాలం అంతా దాసులుగా ఉన్న వారిని విడిపించడానికి, మనము రక్తమాంసములు కలిగిన వారం కాబట్టి ఆయన కూడా రక్తమాంసములుగా ఉన్నవాడిగానే పుట్టాడు. రక్తమాంసములు కలిగిన వాడిగా పుట్టాడు. దానికి ఇదేమీ కానవాలు. ఒక శిశువు పొత్తి గొడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పండుకొని ఉంటాడు. ఆయనే రక్షకుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. రక్షకుడు పుట్టాడు. మీరు బాధపడుతున్నారు కదా గొర్రెల కాపర్లారా, ఇంత కష్టపడి గొర్రెలు పెంచుతున్నాం, ఎట్నుండి రోమా సామ్రాజ్యంలో సైన్యం వస్తుందో, మా గొర్రెలు ఎట్టెత్తుకుపోతారో భయపడుతున్నారు కదా మీరు. వీళ్ళు ఇంత కష్టపడి పెంచుతుంటే ఎట్నుండో సైన్యం వచ్చేది, గొర్రెలన్నీ ఎత్తుకుపోయేవాళ్ళు. వీళ్ళు చాలా బ్రతులాడితే కూడా కొట్టేవాళ్ళు. ప్రాణాలు అరిచేతులు పట్టుకొని ఇంత కష్టపడి పెంచుతున్నాం, ఎట్నుండి ఎవరు వస్తారో, ఏ సైన్యం వస్తుందో, ఏ ప్రభుత్వ అధికారులు ఎవరు చేయని తీసుకెళ్తారో భయపడిపోయేవాళ్ళు గొర్రెల కాపర్లు. భయముతో ఉన్న గొర్రెల కాపర్ల భయాన్ని తీసివేయటానికి రక్షకుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వారు చెప్తున్నాడు, భయపడొద్దు మీరు, నేనున్నా మిమ్మల్ని కాపాడటానికి. మీ కొరకు రక్షకుడు పుట్టాడు, ఆయనే రక్షిస్తాడు మిమ్మల్ని, బాధపడకండి. గుర్తేంటో తెలుసా? ఒక శిశువు చిన్న చిన్న గుడ్డ ముక్కలతో, పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకోబెడతారు. ఆయనే రక్షకుడు. మనల్ని రక్షించడానికి, పాపములో ఉన్న పాపులమైన మనలను రక్షించడానికి పాపరహితుడిగా వచ్చాడు యేసు ప్రభు. గర్విష్ఠుడైన సాతాను గర్వముతో లోకాన్ని పాడు చేస్తే ఏంటి? గర్విష్ఠుడైన సాతాను పరలోకంలో గర్వం వలన త్రోసివేయబడి భూలోకానికి వచ్చి లోకాన్ని పాడు చేసి ఎవరు బెంగాలా అని లోకాన్ని పాడు చేస్తుంటే యేసయ్య విధేయత చూపి లోకాన్ని రక్షించాడు. సాతాను గర్వంతో లోకాన్ని పాడు చేస్తుంటే యేసయ్య తండ్రి మాట విని పరలోకం నుండి భూలోకానికి వచ్చి, నాయనా నువ్వు వెళ్ళాలి భూలోకానికి, ప్రజల కొరకు నువ్వు వెళ్ళాలి, ప్రజల కొరకు ప్రాణం పెట్టాలి అని చెప్తే విధేయతై పరలోకం నుండి విధేయుడై భూలోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభు. దేనికి? రక్షించడానికి మనల్ని. సాతాను గర్వంతో లోకాన్ని పాడు చేస్తుంటే యేసయ్య విధేయుడై లోకాన్ని రక్షించాడు. అందుకొచ్చాడు ఆయన రక్షించడానికి. గొర్రెల కాపర్లారా, మీరు సామాన్యమైన వారు, సాధారణ ప్రజలు. ఎంత గొప్ప దేవుడు సామాన్యులను ప్రేమించాడండి. నాకేమీ లేదు, ప్రభు దగ్గరికి ఇవ్వటానికి నాకేమీ లేదు, నేను పేదవాడిని, నాకేమీ లేదు, నేనేం చేస్తా అనుకుంటున్నావేమో. నిన్ను ప్రభు ప్రేమించాడు. నువ్వంటే ఆయనకి ఇష్టం.
నీ దగ్గర ఈ ఆకాశ మహాకాశాలు అయ్యే పట్టవు ఆయనకి, అన్నీ ఆయనయే. ఆయన్ని అడిగేది మొట్టమొదటి నిన్ను అడిగేది ఏంటి? సామెతలు 26, 23, 26. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయం నాకివ్వు. ఈ హృదయము మామూలుది కాదు. ఏంటి? ఇర్మియా 17:9. అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ హృదయంలోనే పాములున్నాయి, ఈ హృదయంలోనే కప్పలున్నాయి, ఈ హృదయంలోనే నెమళ్ళున్నాయి, సింహాలున్నాయి, మేకలున్నాయి, పులులున్నాయి, అన్ని చెడు ఉన్నాయి దీనిలోనే. నెమలి గర్వానికి గుర్తు, కప్ప ధనాశకు గుర్తు, తాబేలు సోమర్తనానికి గుర్తు, మేక చెప్పండి, మేక వ్యభిచారానికి గుర్తు, పులి కోపానికి గుర్తు, పాము పగకు గుర్తు, కప్ప ధనాశకు గుర్తు. ధనాశ. ఈ జంతువులన్నీ హృదయాలకు వచ్చేసాయి. వీటిని ఏలేవాడు సాతాను. హృదయము ఘోరమైన వ్యాధి. ఇన్ని రకాల జంతువులు హృదయాల్లో ఉన్నాయి, ఇన్ని రకాల పాపాలు హృదయంలో ఉన్నాయి. వీటిని ఆడించేవాడు, నడిపించేవాడు సాతాను. వాడే గర్వము ద్వారా లోకానికి వచ్చి లోకాన్ని అంతా నాశనం చేశాడు. ఈ దినాలలో ఈ గర్వంతో మనుషులు నిండిపోయారు. చిన్నప్పుడేమో అదొక రకం గర్వం. మా నాన్న ఎంత ఆఫీసరో తెలుసా, మాకెంత ఇల్లో తెలుసా, మాకెంత పొలం ఉందో తెలుసా, మాకు ఇల్లు ఏంటో తెలుసా. ఏమిటంటే కొంతమంది కళ్ళు తిప్పుకుంటూ చెబుతారు పిల్లలు. మాకెంత ఉందో తెలుసా, మా కారు ఉంది, మా డాడీ కారులో వస్తారు, మా డాడీకి ఎంత పెద్ద ఫోన్ ఉంది. చిన్నప్పుడు చెప్తారా? ఎరా చెప్పారు ఎప్పుడన్నా? చెప్పావు. మాకెంత పెద్ద ఇల్లు, మా పొలంలో ఏమేమి ఉంటాయో తెలుసా. ఏం ఎన్నో చెప్తాం. గర్వం. కొంచెం పెద్ద అయ్యాక నాకెంత అందంగా ఉన్నానో, అటు తిప్ప కళ్ళు, ఇటు తిప్ప, అద్దంలో అటు చూడ, ఇటు చూడ, ఆ డ్రెస్ వేసుకుని ఇటు చూడ, ఈ డ్రెస్ వేసుకుని చూడ, ఒకసారి అద్దంలో చూసుకుని రకరకాలు చూసుకుంటుంటారు. ఇటు పెడితే బాగాల ఎన్నో మనుషులు. అవునా కాదా చెప్పండి? చూసుకుంటారు. చూసుకుని ఎట్టు పెడితే బాగుంటా, ఇట్లా చుట్టూ తిప్పుకుంటే బాగుంటానా, ఈ జుట్టు ఎట్టు తిప్పుకుంటే బాగుంటానా, ఇటు వదిలేస్తే బాగుంటానా. ఇదేమో స్టైలు ఈ రోజులో. రెండు కోతు ఏంటి ఇవేంటాయి, రెండు కొమ్ముల కింద దిగినట్టు వేస్తున్నారు ఇప్పుడు. ఇదో స్టైలు. ఇటుమూలు ఈ సన్న తీగలు వేలాడేస్తున్నారు. ఏంటో మరి ఆ స్టైలు. ఇటు చూడబోతే ఇటు కుప్ప ఇచ్చి చీపురు కట్లాగా ఏంటి చీపురు కట్లాగా ఇక్కడ వేస్తారు. చిన్న ఇప్పుడు ఇల్లు దూలపడానికి ఇప్పుడు చీపుర్లు వస్తున్నాయి అట్టంటి. ఇప్పుడు ఏదో చీపురు కట్టే ఏదో ఇంకొంతమంది ఇదివరకు అది కొంచెం పోయింది. ఏంటి పోని టైల్ అని వచ్చేది. ఏంటి రబ్బర్ పడేసి దాన్ని చీర ఏంటి జడని తిప్పి లోపలికి వేస్తారు. కొంచెం ఇంతే కనపడుతుంది అది కదా, దాన్ని పోని టైల్ అన్నారా. ఇప్పుడేమో ఇంకే స్టైల్ వచ్చింది. ఏంటో మరి పిచ్చి స్టైలు. సగం జుట్టు ముందుకి, సగం జుట్టు వెనక్కి. ఇప్పుడు ఇది స్టైలు. అంతేనా? కనపడుతుంది కదా. ఏదో కొంచెం ముందుకయ్యా, ఇదేంటి సగం వెనక్క, ఇదేంటయ్యా నాకేంటో తెలియట్లా. అటు చూసుకొని ఇటు చూసుకొని సగం ముందుకయ్యా, సగం వెనకయ్యా. ఏంటో మరి అన్ని మనుషుల్లో ఎన్ని రకాలుగా తయారైపోతున్నారు. గర్వం, కులగర్వం, అందగర్వం, అండగర్వం, బలగర్వం, ఉద్యోగ గర్వం, కుటుంబ స్టేటస్ని బట్టి గర్వం, చదువును బట్టి గర్వం, రకరకాల గర్వాలు మనుషుల్లో పడుతున్నాయి. ఎక్కడిది? సైతానిది. సాతానిది గర్వము, యేసయ్యది ప్రేమ, విధేయత, వినయం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. యెషయా 57:15-16.
మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమి చెప్తున్నాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జింపు చేయటానికి, నలిగిన వారి ప్రాణము ఉజ్జింపు చేయటానికి, వినయము గలవారి దగ్గర, దీన మనసు గలవారి దగ్గర నేను నివసిస్తున్నాను. ఇంత గొప్ప దేవుడు వినయము గలవారి, దీన మనసు గలవారి దగ్గర ఉంటున్నాడు. ఆ దేవుడు ఆయన విధేయుడిగా అయ్యాడు. ఆయన విధేయుల దగ్గర ఉంటాడు. ఈ దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరి దగ్గర ఉంటాడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం. ఈ దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తా, వారితోనే నేనుంటా. దీనత్వము యేసయ్యది, విధేయత యేసయ్యది. యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఆయన ఏం చేశాడు? ఫిలిప్పీ 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఏమీ లేనివాడుగా అయ్యాడు. ఆయనే ఏమీ లేనివాడుగా పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఏమీ లేని రిక్తునిగా, నిన్ను నన్ను రక్షించాలంటే ఏమీ లేని వానిగా ఆయన వచ్చాడు. రక్షకుడు. పొత్తి గుడ్డలు, పశువుల తొట్టి. మీకు దూతల గొర్రెలు కాపర్లారా, మీకు ఇదే ఆనవాలు. దూత చెప్తున్నాడు, మీకు రక్షకుడు పుట్టాడు. భయపడుతున్నారు కదా ఇప్పటి వరకు, రోమా ప్రభుత్వం మమ్మల్ని ఏం చేస్తుందో అని. కాపాడేవాడు వచ్చాడు. గుర్తేండు తెలుసా? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉంటాడు. అదే మీకు గుర్తు. వెళ్ళండి. పశువుల శాలలో, పశువుల తొట్టిలో రక్షకుడు పుట్టాడు. వెళ్ళండి. వెలుగు చూచిన గొర్రెల కాపర్లు, ఈ వెలుగు ఎంత భయంకరంగా ఉందంటే ఆ దేవుడికి ఎంత గొప్పోడో. ఇంత వెలుగు ఆ రక్షకుడి గురించి చెప్తుంది అంటే, ఇంత దూత, ప్రకాశమానమైన దూత వచ్చి ఇలాంటి వర్తమానం చెప్పింది అంటే ఆ దేవుడు ఎంత గొప్పోడో. కాబట్టి మనం వెళ్దాం, పదండి, ఆ ప్రభువుని చూడాలి. గుర్తులు చెప్పాడుగా, వెళ్దాం. గొర్రెలు ఎవరు చూస్తారు? గొర్రెలు చూడపోయిన పర్వాలేదు, ఆ ప్రభువే చూసుకుంటాడు. వెళ్ళిపోదాం, పదండి. ప్రభు వర్తమానం ఎప్పుడైతే విన్నారో వీరిలో భయం పోయింది, దిగులు పోయింది. ఏమవుతామో, గొర్రెలు ఏమైపోతాయో, మా జీవనం ఏమైపోద్దో, ఎవడో ఎత్తుకెళ్తాడేమో, ఏమైనా అవుతావేమో, అసలు ఆలోచనే పోయింది. ప్రభువుకి నీ హృదయం ఇస్తే నా కుటుంబం ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నాకేమైనా అవుతుందేమో, నాకేమైనా రోగం వస్తే డబ్బులు ఏమి లేవు, ఏమైపోతానో, కొంచెం దాచుకుందాం, ఇవన్నీ ఉండవు. భయం అనేది నీకు ఉండదు. భయం ఉన్నప్పుడే ఆలోచన వచ్చేది. భయం ఉన్నప్పుడైనా ఆలోచన వచ్చేది. భయం లేకపోతే వస్తుందా? చెప్పండి అమ్మా. ఏయ్యా, భయం ఉంటే ఆలోచన వస్తుంది. ఏమో నాకేమన్నా రేపేమన్నా గుండె జబ్బు ఏమన్నా రోగం వస్తుందేమో, వస్తే డబ్బులు కావాలిగా. నాకేమన్నా క్యాన్సర్ ఏమన్నా వస్తుందేమో, డబ్బు ఏమన్నా ఏమి లేకుండా వస్తాయి. చాలా చచ్చిపోయారు, నీళ్ళు చచ్చిపోయారు. ఏమి లేకపోతే డాక్టర్లు కూడా చూడరుగా. వెళ్తానికి వాహనం డబ్బులన్నా కావాలిగా, ఏదో బండి అన్నా కావాలిగా, కారు అన్నా కావాలిగా, డబ్బులు కావాలిగా. ఏమి చేస్తా? కాబట్టి 4 డబ్బులు దాచిపెట్టుకుంటా. ఏమవుతామో, పిల్లలు ఏమైపోతారు కాబట్టి 4 డబ్బులు ఫిక్స్డ్లో కొంచెం కొంచెం వేస్తా. ఇప్పుడు ఏమవుతానో నాకు తెలియదు. ఏలా ప్రభు ఉన్నాడుగా నాకు అని చూసుకుంటాడులే అని ధైర్యంగా ఉన్నవాళ్ళు, భయం లేని వాళ్ళు ధైర్యంగా ఉంటారు. భయం ఉన్నవాళ్ళు జాగ్రత్త పడతారు. ఈ గొర్రెల కాపర్లకి దూత చెప్పాడు ఏమని? భయపడొద్దు అని. కాబట్టి రక్షకుడు పుట్టాడు, ఆయనకి ఇదే గుర్తు అనగానే రక్షకుడిని మనం చూద్దాం.
నువ్వు ఉండి ఇంటికి కాపలా, నువ్వు ఈ గొర్రెలకి నువ్వు కాపలా ఉండు, మేము ముగ్గురు వెళ్ళొస్తాం అన్నారా? లేదు లేదు, దేవుడే మనకి ఈ యొక్క వర్తమానం అందించాడు. జరిగిన ఈ కార్యము 15వ వచనము 2వ లైన్, దూత తమ ఇద్దరిని పరలోకానికి వెళ్ళిపోయాక గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యం ప్రభు మనకు తెలియజేశాడు. మనము బెత్లెహేం వరకు వెళదాం, చూద్దాం పదండి. బెత్లెహేం వరకు వెళదాం ఏంటి? మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాం. ఏం కనపడుతుంది ఇక్కడ? ఏకత్వం కనపడుతుంది. అందరూ ఒకే మనసు. యేసయ్య నీలోకి వస్తే, యేసయ్య వాక్యం నువ్వు వింటే ఏమొస్తుంది నీకు? నీదొక దారి, మీ నాన్నదొక దారి, మీ అమ్మదొకటి ఒక దారి, మీ తమ్ముడిది ఒక దారి, మీ చెల్లిది ఒక దారి, అన్ని దారులు కలిపి గోదావరికి తీసుకెళ్తాయి. అంటే ఏంటి? అంటే అన్ని కలిపి గోదావరి అంటే కొట్టుకుపోవడమే, నష్టపోవడమే. యేసయ్యలోకి వస్తే ఒకే దారి. ఈయన చెప్పాడు, లేకపోతే అమ్మ చెప్పింది, ఇట్లా నడుద్దాం. యేసయ్య దారిలో చిన్న పెద్ద అనేది ఉండదు. నువ్వు చెప్తావురా నాకు? పెద్ద నువ్వు చెప్పే మనగడవయ్యావురా? ఆడదానివి నువ్వు చెప్తావా? చాలయ్యో తిక్కలోడా, నువ్వు తిక్కలోడివి, నీకేం తెలుసాయా? నువ్వు మొరటోడివి, మొద్దోడివి, నీకేం తెలియదు లేపో, అన్నీ నాకే తెలుసు అంటారా? ఉండవు, అట్లాంటిది ఉండవు. యేసయ్య మనలో ఉంటే ఒకే మనసు. వీళ్ళు ఏమంటున్నారు? దేవుడే మనకు తెలియజేశాడు కాబట్టి 15వ వచనము 3వ లైన్లో ఏమన్నాడు? మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని, ఒకే మనసు వచ్చింది, మాట్లాడుకున్నారు. కొన్నిసార్లు అంట ఎవరో ఏదో చెప్తారు, మాట్లాడుకో అచ్చేద్దాం ఇచ్చేద్దాం అంటారంట. రాత్రికి తెల్లారాక ఎటోడు వెళ్ళిపోతాడంట. ఏదో చెప్తారు కొంతమంది గురించి. రాత్రికంట ధమ్ ధమ్ ఇచ్చేయాల్సింది, తాగి అయ్యే చెప్పుకుంటాడు. తెల్లారేటప్పటికి రాత్రి చెప్పానా ఏం గుర్తులేదే, ఎటోడు వెళ్ళిపోతాడు. అది కాదు ఇక్కడ. వారు మాట్లాడుకున్నారు, ఏం చేస్తున్నారు? వాటిని క్రియలలో పెట్టారు. త్వరగా వెళ్ళి ప్రభు చెప్పాడు, ప్రభు పని ప్రభు చేశాడు, గొర్రెల కాపర్ల పని వాళ్ళు చేస్తున్నారు. దేవుడు ఆయన సేవకుడు పంపించి ఆయన వాక్యం నీకు అందించాడు. ఆయన పని ఆయన చేశాడు, నీ పని నువ్వు చేయాలి. అప్పుడే నీ కుటుంబానికి సంతోషం. దేవుడు ఆయన దూతను పంపి వర్తమానం అందించాక గొర్రెల కాపర్లు ప్రభు చెప్పిన తర్వాత వారు క్రియలలో పెట్టారు. దేవుడే మనకు చెప్పాడు, త్వరగా వెళదాం. ఒకే మనసు, ఒకే మాట, ఒకే ఆలోచన క్రియలలో పెట్టేశారు. వెళ్ళిపోయారు. వారు త్వరగా వెళ్ళి చెప్పిన గుర్తు ప్రకారము యోసేపును మరియను 16వ వచనం తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. చూచిన వెంటనే వారి జీవితంలో వచ్చిన ఆలోచన, ప్రభువుకు నేను ఏమి ఇవ్వాలి? పొత్తి గుడ్డలతో ఉన్నాడు, చుట్టూ గాలి చలి భయంకరంగా ఉంది, పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు, పొత్తి గుడ్డలు మామూలు గుడ్డలతో చుట్టబడ్డాడు. ఈ రగ్గు ప్రభుకి ఇచ్చేస్తా, ఈ రగ్గు ప్రభుకి. నాకు లేదుగా, మన పొలంకి వెళ్తాగా చలి పడుతుందిగా, మనకి ఎవరు ఇచ్చేవాళ్ళు ఇస్తారులే, మనకెందుకు? ఈయనైతే ఊరు మధ్యలో తొట్టిలో ఉన్నాడు, కానీ మనం పొలంలో ఎక్కడో ఉండాలి, చలి పడుతుంది, ఎందుకు లేదు, ఇది నాకు కావాలి. క్రైస్తవ్యంలో స్వార్థం ఉండదు, నాకేంటి అన్నది ఉండదు. ఒక దినాన ఒక సహోదరుడు వాక్యం వింటున్నాడు. వాక్యం వింటుంటే అతనికి ఆలోచన, ఆ దినం ప్రభు పరమభాగ్యం వదిలి లోకానికి వచ్చాడు, నువ్వేం చేస్తున్నావు? అంత త్యాగపరుడు, ఇంత గొప్ప దేవుని ప్రేమ అందించాలంటే ఎంత అవుతుంది ఖర్చు? అనేకులకు వర్తమానం అందించాలి. దేవుడు ఆయన సేవకులు ఎన్ని ప్రాంతాలు పంపుతున్నారు, ఆయన సేవకు నువ్వేం చేస్తున్నావు అంటే, ఈ సహోదరుడి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఒక టౌన్కి వెళ్ళాడు వాక్యం వింటాకి. ఈ వాక్యం విన్నాక ఇతని మనసు ఏం చేస్తుందంటే, ఆ 100 రూపాయలు దేవుడికి ఇచ్చేద్దాం అనిపించింది. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే ఇప్పుడు 1000 రూపాయలు పైన సమానం.
ప్రార్థన చేస్తా, సరే ప్రభువా, నీకంటే నాకు ఎక్కువ లేదు, నీ సేవ జరగాలి కదా, నీ సేవకులు పనిచేయాలి కదా, మాలంటోళ్ళు మారాలి కదా అని కానుక సంచి రాగానే గబగబా 100 రూపాయలు ఇచ్చేసాడు. ఏమీ లేవు ఇక. ఇప్పుడు వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి. ఏం చేయాలి మరి? విశ్వాసములో త్యాగం ఉంటుంది, విశ్వాసములో విధేయత ఉంటుంది, విశ్వాసం ఇచ్చేస్తుంది. యేసయ్య తనే ఈ లోకానికి వచ్చేసాడు. 100 రూపాయలు ఇచ్చేశాడు. లేవు, ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటా నడుచుకుంటూ వెళ్తుంటే, ప్రభా ఎంత ఆనందంగా ఉందో ప్రభా, నా కోసం పరమభాగ్యాన్ని వదిలేసి వచ్చావు, నీకోసం నా దగ్గర ఉన్న 100 రూపాయలు వదిలేసుకున్నా, సంతోషంగా నడుచుకుంటూ వెళ్తాలే అయ్యా, ఆనందంగా ఉందంట. ఆనందపడుతున్నాడు, పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నా, పాడుకుంటా, ఆనందపడుకుంటా, ఆలోచించుకుంటా నడుచుకుంటూ వెళ్తున్నాడు. దాదాపుగా 4 కిలోమీటర్లు నడిచాడు. ఏమి ఇంత నడిచేట అనిపించట్లా, వెళ్తా ఉన్నాడు ఇక అంతే. ఒక మోటార్ సైకిల్, ముందుకెళ్ళిన మోటార్ సైకిల్ వెనక్కి వచ్చింది మళ్ళీ. అరే ఏంట్రా కుమార్, నడుస్తున్నావేంటి, రా ఎక్కు అన్నాడు. ఆ ఊరోడే, ఇతను వెళ్ళాల్సి ఇతను ఊరోడే, వీళ్ళింటి దగ్గరోడే. ముందుకెళ్ళినోడు ఏంటి మావటాకుంటాడే కుమారే, గబగబా మళ్ళీ వెనక్కి వచ్చి, ఏంట్రా, ఏం లేదురా మాటకు వెళ్తున్నా మామూలుగా, రా ఎక్కడికి, ఇంటికేనా, ఇంటికే దా, ఇంటికి తీసుకెళ్ళి చేశాడు. ఆ బండెక్కిన యవనస్తుడు ఏడుస్తున్నాడు. ఏంటి, ప్రభువుకి నా దగ్గర ఉన్నది ఇచ్చేశాను, ప్రభు నన్ను చూచుకున్నాడు, నా దగ్గరున్న ఈ 100 రూపాయలు దేవుడి కోసం ఇచ్చేశాను, ప్రభు నన్ను చూచుకున్నాడు. కేరి ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్లో వాక్యం అంత తిన్నాక ఆడి దగ్గర ఉన్న 20 రూపాయలు ఉన్నాయంట ఆడి దగ్గర. ఆ ఊరు రావాలంటే, ఇంటికి చేరాలంటే అయ్యే. ఏం చేశాడు, ఆ వాక్యం అంత తిన్నాక దేవుడికి ఇవ్వాలి, అది చేయాలి, ఇచ్చేయాలంటే వీడికి వాయిపోయి మొత్తం ఇచ్చేసాడు. నాకేమి లేవు. ఏం చేశాడు, సర్లే ప్రభువా అనుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు. ఎందరో నడిచావరా? గుంటూరు నుండి సత్యపల్లికి నడుచుకుంటూ వస్తున్నాడు. నల్లపాడు దగ్గరికి వచ్చేప్పటికి ఒక వాహనం వచ్చింది, ఎక్కించుకొని సత్యపల్లి తెచ్చేశారు. ప్రభువుకు నువ్వు ఇస్తే కష్టం అనిపించిందిరా? అనవసరంగా ఇచ్చాను, నడుస్తున్నా అనిపించింది? ఆనందం అనిపించదు, ఆనందంగా ఉంటుంది. ప్రభువుకు నువ్వు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఆనందంగా ఉంటుంది. నీకు దుఃఖము, అయ్యో అనవసరంగా ఇచ్చా అన్న మనసు నీకు వచ్చిందంటే నువ్వు ప్రభువులో లేవు. క్రైస్తవ్యము అంటే ఇస్తుంది. యేసయ్య పరలోకాన్ని వదిలేసి వచ్చాడు, ప్రాణాన్నే వదిలేయటానికి సిద్ధమయ్యావు, ప్రాణాన్ని ఇచ్చేశాడు. క్రైస్తవ్యం అంటే ఇస్తుంది. గొర్రెల కాపర్లు, ప్రభు ఎంత చలిలో ఉన్నది, ఈ రగ్గు నేను ఇచ్చేస్తా. ఎవరు చెప్పరు, ప్రభులోకి రాగానే నీకు ఆ మనసు వచ్చేయాలి. ప్రార్థనకు వస్తే నాకేమొస్తుంది, లంకి బిందులు వస్తాయా, పొలం బాగా పండుతుందా, గొర్రెలు బాగా వస్తాయి పెరుగుతాయా, పిల్లలు బాగా చదువుకుంటారా, నా కష్టాలు తీరతాయా, ఈ కాదు. ఆత్మ చూచుకుంటావు. ఏదో ఒక దినం చచ్చిపోతే నీ ఇల్లు రాదు, నీ బంగారము రాదు, నీ పొలము రాదు, నీకున్న డ్రెస్సులు రావు, అన్నీ వదిలిపోవాల్సిందే. ప్రభు నీతో ఉంటే ప్రభు కోసం నేను ఏం చేస్తున్నాను అంతే నీకుండేది. నన్ను కాపాడాడు. విగ్రహాల్లో నిజదేవుడు తెలియక, నిజ మార్గం తెలియక, శాంతి సమాధానం లేక, ఆరోగ్యం లేక, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేక, నా భర్త దురలవాట్లలో ఉంటే, లేక నా తల్లిదండ్రులు భారం లేక, బాధ్యత లేకుండా ఇష్టప్రకారం బ్రతుకుతుంటే, ప్రభు ఈ దేవుడు కదా మా కుటుంబాన్ని కాపాడింది, ఆయన కోసం మేము బ్రతకాలి, ఆయన మనసు వస్తుంది మనకి. ఆయనకి ఏదో నేను చేయాలి అన్న మనసు వస్తుంది. గొర్రెల కాపర్లు ప్రభువుని చూడగానే తేగపుడితమైన మనసు వచ్చింది, ఏసైకి ఇది ఇచ్చేస్తా, ఇప్పుడే గొర్రె పుట్టింది, ఈ గొర్రె పిల్లని ఏసైకే ఇచ్చేస్తా, నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, కొంత బంగారం ఉంది. గొర్రెల కాపర్లు డబ్బులు ఎక్కువ పెట్టుకోరు, బంగారం కొన్ని వస్తువులు పెట్టుకుంటారు. ఇక ఆ గొర్రె తొలుకుంటూ వెళ్తారు. వెళితే డబ్బులుంటే దొంగలు ఎవరు కొడతారని ఆ బంగారం ఎక్కడో చిన్న ముక్కలు దాచుకుంటారు, లేదా పెట్టుకుంటారు. అది ఎక్కడో టౌన్లో ఎక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని మార్చుకుంటారు డబ్బులు.
ఇదిగో ఈ బంగారం ఉంది, ఏ ప్రభుకి ఇచ్చేస్తా నేను, ఈ ఉంది ఇది ప్రభుకి ఇచ్చేస్తా. చూడండి, వారు ప్రభుకి ఇచ్చి ఏం చేస్తున్నారు, స్తోత్రం చేసి సంతోషంగా తిరిగి వచ్చేసారట. బాధ్యతతో అన్ని ప్రభు చూసుకుంటాడు, ఈ గొర్రెలు ప్రభు చూసుకుంటాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తుంది, భయపడొద్దని చెప్పాడుగా, ప్రభు చూసుకుంటాడులే. మా తల్లిదండ్రులు యేసయ్య వాక్యం వినటం కోసం మీటింగ్కి బయలుదేరారు. ఆ హడావుడిలో మా అమ్మగారు తాళం వేయటం, గొళ్ళెం పెట్టేసి తాళం వేయటం మర్చిపోయింది. ఆ రోజుల్లో ఈ గొడ్లు కాదు, గొళ్ళాలు ఉండేవి. గొళ్ళాల తలుపులు ఎంతమంది చూశారు? గొళ్ళాలు ఉంటాయి. ఆ గొళ్ళెం వేసింది, తాళం దానికి పెట్టింది, కానీ గొళ్ళెం దానికి పెట్టడం మర్చిపోయింది. ఆ కుక్కీకి మాత్రం తాళం వేసింది, గొళ్ళెం పెట్టల. తాళం వేసి తిని, గొళ్ళెమ్మ మరిచి తిని, అంతే. ప్రార్థనకి వెళ్ళిపోయాం. 2 రోజులు తిరిగి వచ్చేటప్పటికి అంతే ఉంది. చర్చికొచ్చి ఒక బాబు, అయ్యగారు వాళ్ళు ఊరు వెళ్ళారు, ఎట్లుందో ఒకసారి చూసొద్దామని ఇంటికి వెళ్ళేటప్పటికి, వెల్కమ్, నేను ఇక్కడే ఉన్నా అని గొళ్ళెం వేలాడతా కింద కనపడుతుంది. అరే, తాళం వేశారు అమ్మ, తాళం గొళ్ళెం మర్చిపోయారే అని ఆ పిల్లాడు సండే స్కూల్ పిల్లలు కొంతమంది తీసుకొచ్చి, ఉదయం కొంతమంది, రాత్రి కొంతమంది పడుకున్నారండి అక్కడ. మందిర ఆవరణంలో పెద్ద ఎట్లా ఇల్లు ఉంటుంది, ఇది మందిరం, అది రోడ్డు, అది ఇల్లు, లోపలికి మందిరం ఉంటుంది. జాగ్రత్తగా మందిరంలో ఉండి ఇంటిని కాచుకున్నారు. 3వ రోజు వస్తే, అమ్మా ఉన్నాలమ్మా, తాళం మర్చిపోయారు, గొళ్ళెం వేసారు, మర్చిపోయారమ్మా గొళ్ళెం పెట్టడం. అయ్యో, ఎందుకో ఒకసారి వెళ్దాం అనుకున్నానమ్మా. వచ్చేప్పటికి ఇల్లు ప్రభు పంపాడు ఆ పిల్లల్ని, నా సేవకులేరు, మర్చిపోయారు, చూడు మీరు పోయి చూసుకోండి. పిల్లలు ఎంత బాధ్యతగా రాత్రి కొంతమంది, ఉదయం కొంతమంది కాచుకున్నారు. వచ్చే 2 రోజులు ఉదయం సాయంత్రం ఉండేవారు, ఇంటిని చూసుకుని మొత్తం బయట శుభ్రం చేసేవారు. ప్రియులారా, ప్రభు మనతో ఉంటే భయం అనేది అక్కర్లేదు. గొర్రెల కాపర్లకి ప్రభు గుర్తు చెప్పాడు, నిన్ను నన్ను రక్షించాలన్న యేసయ్య ఏమీ లేనివాడుగా నీ కోసం నా కోసం వచ్చాడు. పశువుల తొట్టిలో ఉన్నాడు. తొట్టె మానవ హృదయానికి సాదృశ్యం. తొట్టె, కంపు కొట్టే తొట్టె. ప్రభు ఎప్పుడైతే దానిలో ఉన్నాడో ఇంపైపోయింది, సువాసన అయిపోయింది. పశువుల తొట్టె చూస్తే తొట్టె కంపు కొడుతుంది. తొట్టెలు ఏం చేస్తారయ్యా అమ్మ? మురిగిపోయిన అన్ని దానిలోనే, సర్దిపోయిన వంకాయ కూరలో, టమాటా కూరలో, ఏం కూరలో ఉన్నా, మురిగిపోయిన పెరుగు, పాడిపోయిన అన్నం, అన్నీ చెప్పండి, అన్ని దానిలోనేగా, తొట్టులోనేగా. ఆ తొట్టులోని ఎప్పుడు నీళ్ళతో నానుతూ ఉంటుంది. అడుగునంత జిడ్డు కంపు, జిగురుగా ఉంటుంది. మాకు కూడా గేదెలన్నీ, నేను గేదెలు చూశాను, నీళ్ళు పెట్టేవాళ్ళం తొట్టు ఉండేది. అన్ని దానిలోనే వంకాయలు, పుచ్చిపోయిన వంకాయలు, పుచ్చిపోయిన టమాటాలు, అన్నీ దానిలోనేగా. అంతేగా. ఆ కంపు కొన్ని అట్ట మురిగిపోయిన భయంకర బాధ తింటాయి, తాగుతాయి, కుడితాయి, అన్నీ అలాగే. ఆ కంపు కొట్టే తొట్టె, అది తీస్తే అన్ని పారబోసాయి చూస్తే కంపు కొడుతుంది తొట్టె. ఆ తొట్టెలో ప్రభువుని పెడితే ఇంపైపోయింది. దూతలు వచ్చారు, గొర్రెల కాపర్లు వచ్చారు, ధనవంతులైన జ్ఞానులు వచ్చారు, జకరియా ఎలాగా మరియా యోసేపులు అక్కడికి వచ్చారు. ఆ స్థలమంతా పరలోకమైపోయింది. ప్రభు నీ జీవితంలోకి వస్తే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల దొట్లో పరుండబెట్టన్నాడు. నిన్ను నన్ను రక్షించాలని యేసయ్య మన కొరకు ఏమీ లేని వానిగా వచ్చాడు. అన్నీ వదిలేసుకొచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చానన్నావు, ఏం వదిలేసావు? చెడు స్నేహాలు వదిలేసావా? చెడు అలవాటు వదిలేసావా? త్రాగుడు, ప్రభుకి ఏమి ఇష్టం లేవో, గర్వము, అసూయ, కోపం, జోదం, విగ్రహారాధన ఏమి ఇష్టం లేవో వదిలేసావా? వదిలేస్తే నిన్ను ప్రభు దీవిస్తాడు. వదిలేసి వస్తే నీ కుటుంబం ఆశీర్వాదాలకు వస్తుంది. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన మనము ప్రభు దర్శించాలంటే భయం వదిలేసుకోవాలి. ఏమవుతుందో, నా ఇల్లు ఏమవుతుందో, నా అదేమవుతుందో, ఇదేమవుతుందో వదిలేసుకొని ప్రభు మీద ఆధారపడితే
ప్రభా గొర్రెలను కాపాడాడు. ఏ దుష్టుడు ఏ దొంగ గొర్రెల దగ్గరికి వెళ్ళలేదు. ప్రభువుని చూచి తిరిగి వెళ్ళారు. గొర్రెలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. పిల్లలు పెట్టాల్సిన గొర్రెలు పిల్లలు పెట్టేసినాయి. ఆనందంగా తల్లి పిల్లలు అందరూ ఉన్నారు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చూసుకుంటాడు. ఈ క్రిస్మస్ దినాలలో ధైర్యంగా మీరు నిలబడండి. మీ సమస్యలు ఏమున్నాయి ప్రభువు చెప్పండి. ప్రభు మీద మీ మనసు ఆధారపడండి. ప్రభు మీద మీ మనసు పెట్టండి. మీ సమస్యలు ప్రభువు చెప్పండి. ఆ ప్రభు ఆ సమస్యలు తీర్చి ఏ సమస్యను బట్టి భయపడబాకండి. దేవుని దూత చెప్తున్నాడు భయపడొద్దు అని చెప్పాడు. ఆ దేవుని దూత ఇదేనో నీతో దేవుని సేవకుడుగా ఆయన దూతగా మీకు చెప్తున్నా, ఏ సమస్య ఉందో భయపడబాకండి. ప్రభు మీ సమస్యను విడిపించి మీకు ఆనందాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి మీ జీవితం ద్వారా ఆ ప్రభు ఆయన నామాన్ని మహింపరచుకును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పండి, ప్రభువా నిజమే దీని విషయమై నాకు భయం ఉంది. ఇది నా కుటుంబ సమస్య. ఇది నాలో ఉన్న బాధ. మీరే సహాయం చేసి విడిపించండి అడుగుదాం. యేసు ప్రభువా మీరిచ్చిన సమయాన్ని బట్టి వాక్కులు బట్టి వందనాలు. వింటం కాదు నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు. ఈ దినమునైనా మీరే మీ దయగల హస్తాన్ని మాతో ఉంచి మీరిచ్చినటువంటి వాక్కులు మా హృదయంలో చేర్చుకొని మీ కొరకు బ్రతుకువారిగా మమ్మల్ని మీరు చేయండి. నైనా మీ ఆత్మను మాతో ఉంచండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. గొర్రెల కాపర్లు మెలకుగా ఉన్నప్పుడు మీరు మాట్లాడారని, భయముతో ఉన్నవారు భయం తీసివేశారని, మీరు చెప్పాక భయమే లేని వారుగా ధైర్యంగా ప్రభుని వింటమే కాదు ప్రభుని చూడాలని ఒకే మనసుతో ఏక మనసుతో అన్ని వదిలి గొర్రెలను మిమ్మల్ని చూడటానికి వచ్చి ఆనందంగా వెళ్ళారని, కానుకలు ఇచ్చారని మేము విన్నాం. మీలో ఉన్న ఆనందం ఈ లోకంలో ఎక్కడా లేదు అని కూడా వింటున్నాం. కాబట్టి నీ కొరకు బ్రతకటం మాకు నేర్పండి. మీరే మీ సన్నిధి మాతో ఉంచి కృప చూపమని, విన్న వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మనందరము లేచి నిలబడి ఓకే మన పాటల పుస్తకంలో నుండి డెబ్బై 9వ పాట 41వ పేజీ. ఓ సద్భక్తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు చేసెన్. మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరాత్పరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసుప్రభువా మీ పాద సన్నిధిలో చేరాము. నీ మాటలు వినే భాగ్యం మాకు ఇచ్చావు నాయనా. మీ మాటలు విన్న గొర్రెల కాపర్లు సోమరులుగా నిద్రపోతులుగా ఉండలేదు. శ్రద్ధగా మెలకుగా ఉన్నప్పుడు మీ స్వరం విన్నారు. విన్న వెంటనే ఏక మనసుతో భయము పోగొట్టుకొని బెత్లెహేము వరకు, అడవులో నుండి పొలాల్లో నుండి బెత్లెహేము వరకు వచ్చి మిమ్మల్ని చూచి కానుకలు ఇచ్చి వారికి ఉన్నది మీకు ఇచ్చి సంతోషంగా వెళ్ళారు అని నాయన మేము వాక్యం విన్నాం.
మా భయం నుండి, దిగుల నుండి, చింతల నుండి, బాధల నుండి, మా సమస్యల నుండి విడిపించేది మీరయ్యా. విశ్వాసంతో నీ పాదాలు పట్టుకుంటే మీరే మా విషయమై చింతించి మా సమస్యలు తీరుస్తారని విన్నామయ్యా. అలాగా బ్రతికి నీ కొరకు సాక్షులుగా నిలిచేవారుగా మమ్మల్ని చేయండి. గొర్రెల కాపర్లకు ఉన్న విశ్వాసము, ఆ మెళుకువ, ఆ భక్తి, ఆ త్యాగపూరితమైన మనసు, ఏక మనసు మాకు దయచేయి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని గనపరచుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, 17వ తారీఖు ఎల్లుండి మన మధ్యలో క్రిస్మస్ క్యారల్స్ ఉన్నాయి. క్రిస్మస్ పాటల ఆరాధన ఉంటుంది. ప్రార్థనతో సిద్ధమవుదాం. ఆ దినానికి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించండి. ప్రభు యొక్క ప్రేమను పంచండి. క్రిస్మస్ అంటే ఏంటి? ఇవ్వటం. మన ప్రేమనిద్దాం, మనకున్న ఆహారాన్ని వాళ్ళకి ఇద్దాం, ప్రభు ప్రేమను వారికి పంచుదాం. మనం ఎప్పుడు అలాగే చేస్తాం. కొద్దిమంది అయినా మనం అందరికీ ఆహారాన్ని పంచుతాం, ప్రేమను పంచుతాం. నా శక్తి అంతటితో యేసయ్య సేవను మీకు పంచుతాం వాక్యాన్ని. కాబట్టి ప్రభు ప్రేమను మనం కలిగి ఉందాం. ఈ ప్రేమను అనేకులు పంచుదాం. ప్రభు యొక్క ప్రేమని ఊరికి అందిద్దాం. యేసయ్య ఎంత గొప్ప దేవుడో చాటిద్దాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 19వ తారీఖు పాకాలపాడులో క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. 21వ తారీఖు గృహ సంచారం ఉంటుంది. 23వ తారీఖు ఆ ఊరంతా దేవుని ప్రేమను ప్రకటిస్తాం. కాబట్టి మనందరం వద్దాం. ఆ ఊరు కాదు, ఈ ఊరు కాదు, ప్రభు ప్రేమను వారికి అందిద్దాం. కాబట్టి దేవుడి చిత్తమైతే నెక్స్ట్ కూడా ఇక్కడ కూడా చేస్తాం. ప్రార్థన చేద్దాం. కాబట్టి ఆ సమయాన్ని వాడుకుందాం. దేవుని కొరకు బ్రతుకుదాం. యేసు ప్రభువా, మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఆ గొర్రెల కాపర్లకు ఉన్న విశ్వాసము, ఆ మెళుకువ, ఆ భక్తి, ఏక మనసు, ఆ త్యాగపూరితమైన మనసు, చురుకుదనము, త్వరగా వెళ్ళారంటయ్యా. మేము ఎన్నిసార్లు నీ మందిరానికి లేటుగా రావటం మొదలెట్టాము. అలాంటి మనసు కాదు, త్వరగా నీ పని చేయటం, త్వరగా నీ కొరకు బ్రతకటం మాకు నేర్పండి. ముందున్న మీటింగ్కి మమ్మల్ని సిద్ధము చేయండి. బలహీనమైన బిడ్డలను ముట్టి బాగు చేయండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇవ్వండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. వివిధ సమస్యలు ఉన్న వారి సమస్యలు తీర్చండి. మీ కొరకు మమ్మల్ని బ్రతికించండి. ఈ ముందున్న సేవకు తగిన శక్తిని, జ్ఞానము నాకు దయచేయి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, ప్రభు మాట విని లోబడి ఆ గుర్తుల ప్రకారము ప్రభువును దర్శించిన మెలకువతో ఉన్న గొర్రెల కాపర్ లాంటి మనసు ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితం ద్వారా ప్రభువే ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.